అందరికీ నమస్కారం. ఈరోజు న్యూజివీడు ఎన్టీఆర్ జిల్లా న్యూజివీడుకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంజీబీఎస్ కూడా మనం ఈరోజు హైదరాబాద్ నెంబర్ 1 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించిన నెంబర్ 1 హైదరాబాదు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ మనం పంపించడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొత్త రైస్ మనం నూతన రైస్ రిలీజ్ చేసినప్పుడు కంపల్సరీగా తెలియజేయాలి. ఇది 100% మ్యాండేటరీ. మార్చిలో హార్వెస్టింగ్ చేసాం మనం 2025 మార్చిలో. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 months అంటే కంపల్సరీగా మనం స్టోరేజ్ చేయాలి. ఓల్డ్ రైస్ అవ్వాలంటే అన్నం వండినప్పుడు మనం అన్నం చివిడిపోకూడదు, అన్నం చివిడిపోకూడదు, సంగటి కాకూడదు. అందువల్ల మనం మగ్గించడం జరుగుతూ ఉంది. ఇంత కష్టపడి వరి పండించడానికి 120 రోజులు పట్టింది మనకి. ఏది వరి సాగు చేయడానికి సివిఆర్ పద్ధతిలో తెలంగాణ సొన్న వరి సాగు చేయడానికి 120 రోజులు పడితే వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం, దాంట్లో ఉన్నటువంటి తేమ, ధాన్యం, ప్రతి గింజ ఒక అమూల్యమే మనకి. ప్రతి ఒక్క గింజ మనం వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం 2026 జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. పశువులకి, లేగ తోటలకి ఎండుగడ్డి ఏ విధంగా అయితే మనం స్టోరేజ్ చేసామో అవి కూడా వచ్చే సంవత్సరం 2026 జూన్ దాకా ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా తెలంగాణ సోనా రైస్ మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, KNM 12368 సీడు 20-30 మంది ఫోన్ చేస్తూ ఉన్నారు మనకి సీడ్ కావాలని. సీడు మనకి సెప్టెంబర్లో వస్తుంది. 23 నిన్ననే మనం నారా తీయడం జరిగింది. అది మనకి సీడు సెప్టెంబర్లో వస్తుంది. KNM 12368 మొన్న కోసిన అది అవుట్ ఆఫ్ స్టాక్. మనం వేసిందే 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల్లో నూతన వరి వంగడాలు ఎప్పుడు వేసినా కూడా మనం 1 ఎకరా కానీ, 2 ఎకరాలు కానీ, 3 ఎకరాలు కానీ, 5 ఎకరాలు అంతకుమించి ఎక్కువ వేయకూడదు. అది ఫార్మర్స్, రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు ముగ్గురిని సాటిస్ఫాక్షన్ చేయాలి. కొత్త వరి రకాలు కూడా అచ్చంగా తీసుకోలేదు, అంటే కొంచెం టైం పట్టద్ది. అందువల్ల ఏ వరి వంగడం అంటే ఆ వరి వంగడం వేయడానికి కష్టం. అది అంటే ఎన్నాళ్ళు ఇబ్బందులు అయిపోయి వేసారు. కానీ ఈ రోజుల్లో క్లైమేట్కి అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా మనం వరి వంగడాలు వేయడం మంచిది. ఏంటంటే పాత ధోరణి కాకుండా క్లైమేట్కి ఇప్పుడు మనకిష్టం కదా అని ఇప్పుడు తెలంగాణ సొన్న మనం వేయచ్చు, కానీ వేయలే. ఎందుకంటే నవంబర్ వరకే నవంబర్ నెలలో వేయాలి. దాన్ని నవంబర్ నెల దాకా ఎదురు చూసి నవంబర్లో వేయడం జరుగుతుంది. కేజీ 96 రూపాయలు పెట్టడానికి కూడా కారణం అదే. అంటే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం ఒక ఎత్తు అయితే, ప్రతి 365 రోజులకు ఒకసారి నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం. నవంబర్ నెలలోనే ఆ సాగు చేయడం జరుగుతుంది. KNM 12368 కూనారం వరి రకం నెల్లూరు జిల్లాకు వరం. దాదాపు 98% రైతు సోదరమణులందరూ ఈ KNM కూనారం సన్నాలు వేయడం జరిగింది. సార్ని కూడా కలవడం జరిగింది, శ్రీధర్ సిద్ధి గారిని. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సీడ్ KNM 12368 పంపించినటువంటి వంగల వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక వచ్చే నెలలో తెలంగాణ సోనా రైస్ రిలీజ్ చేస్తామని చెప్పాం కదా. రైస్ రిలీజ్ చేసే ముందుగా ఆ ప్యాడీ వెరైటీస్ క్రియేట్ చేసిన వాళ్ళు చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు, వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రతిరోజు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మనం భోజనం చేసి సంతోషంగా, ఆనందంగా ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు జీవనోపాధి కల్పిస్తుందన్నా ఆ వరి వంగడాలు వేయడం వల్లే. 10 మందికి మనం మంచి ఆహారం పంపిస్తున్నామన్నా ఆ వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హర్షద్ విహారం టీం.